అమెరికాకు భారత్ షాక్ అంట. $3.6 బిలియన్ బోయింగ్ విమానాల తయారీకి సంబంధించిన డీల్ని అమెరికాకు సస్పెండ్ చేస్తూ, అంటే రద్దు చేస్తూ భారత్ అమెరికాకు షాక్ ఇచ్చిందంట. భారత్ అమెరికా మధ్య 2021లోని ఈ ఒప్పందం జరిగింది. అందుకు సంబంధించి దాదాపు $2.42 బిలియన్ విలువైన బోయింగ్ సంబంధించిన వ్యయ ఖర్చులు మనం అమెరికాకు అందించినట్టు సోషల్ మీడియాలో వస్తుంది. అందుకు సంబంధించి కొన్ని ముడి సరుకులు, ముడి పదార్థాలు కూడా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసాము. మరి దీనివల్ల అమెరికాకు షాక్ అని మోదీకి సంబంధించిన వాట్సాప్ యూనివర్సిటీ మీడియా డైవర్ట్ చేస్తుంది ప్రజల మైండ్ని. ఏంటి దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ మనం $3.6 బిలియన్ దాదాపు 2.5 దాకా కొట్టేశాం. ఇప్పుడు ఏంటి అమెరికాకి ఏమవుతుంది? 25% టారిఫ్ పెంచుతున్నాను అన్నాడు. ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి, అది యాడ్ అయిపోయింది. ఇక్కడ సెంట్రల్ పార్లమెంటు వ్యవహారాల కమిటీ ఇక్కడ సమావేశాలు జరుగుతూనే ఉన్నారు. అక్కడ మటుకు ట్రంప్ తనకు ఇష్టం వచ్చినట్టుగా భారత్ మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు దొరకని అప్పటి ఉగ్రవాదులకు సంబంధించిన ఒక ఉగ్రవాది దొరకడం, అదే రోజు ఇండియన్ ఆర్మీ కాల్చి చంపడం, అదే రోజు పార్లమెంట్ సమావేశాలు మొదలు కావడం జరిగింది. మంచిదే, ఉగ్రవాదిని కాల్చి చంపడం. అది ఎలా? అదే రోజే, అంటే పార్లమెంటులో ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోవాలని చేశారా అని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాం. మరి ఇండియన్ ప్రజలు అలా అనుకుంటున్నారు. అదే రోజు సీజ్ ఫైర్ గురించి, నేనే సీజ్ ఫైర్ చేశాను, నేనే పాకిస్తాన్ నుంచి భారత్కు మధ్య సయోధ్య నేనే కూర్చాను, నేను ఆపమని చెప్పాను, ఆపారని చెప్పి ప్రత్యక్షంగా మోదీ పేరు తీసుకొని మరీ చెప్తా ఉన్నాడు ట్రంప్. అదే పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు కూడా అడిగారు. కానీ ఇంతవరకు రష్యాతో కొనుగోలు చేస్తా ఉన్న ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తానంటాడు. మనం ఇతర దేశాలతో చేస్తున్న వ్యాపార లావాదేవీల మీద కూడా వాడి పెత్తనమే ఉండాలంటాడు. ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. మన మీద నియంత్రణ కోసం, మన మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోదీ మాత్రం నోరిప్పడు. మన వాళ్ళు రష్యాలతో కలుస్తారు, వాడు రష్యాతో కలుస్తాడు, చైనాతో కలుస్తాడు, పాకిస్తాన్తో వ్యాపార వ్యవహారాలు చేస్తాడు, కార్యకలాపాలు చేస్తాడు, ఇండియాను శాసిస్తాడు. దేనికోసం? మన దేశానికి సంబంధించిన కాదు, మోదీకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన, కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఏదో సీక్రెట్ అమెరికా చేతిలో ఉంది అని ప్రజలు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అది ఈవీఎం కావచ్చు, ఆపరేషన్ సింధూర్ గురించి కూడా కావచ్చు.